ఓ మంచి మాట. ఈరోజు తిరుపతిలో ఉన్న నమూనా టెంపుల్ వెంకటేశ్వర స్వామిది వచ్చాము. ఇక్కడికి చూడండి, ఇది లోపలంతా వైకుంఠధామం తిరుమలలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ప్రతిష్ఠించారు స్వామివారిని. చాలా అద్భుతంగా ఉంది స్వామివారు. అక్కడ మనం ఒక్క నిమిషం పాటు కూడా మనం చూడలేకపోతాము. ఇక్కడైతే స్వామివారిని తదేకంగా దర్శనం చేసుకోవచ్చు, కాసేపు కూర్చోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. తిరుపతిలో జూ పార్క్ వెళ్ళే దారిలో ఉంది ఇది నమూనా టెంపుల్. సేమ్ మన తిరుమలలో ఎలా ఉన్నారో ఇక్కడ అలాగే స్వామివారిని ప్రతిష్ఠించారు. ఎవరైనా తెలియకపోతే ఖచ్చితంగా వచ్చి ఈ తిరుపతిలో స్టే చేసి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళండి. తిరుమలలో మాకు చాలాసేపు మేము చూడలేకపోయాము అనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశాన్ని తిరుపతి దేవస్థానం వాళ్ళు కల్పించారు. చాలా చాలా మనోహరంగా ఉన్నాడైతే స్వామి. అక్కడ ఎలా ఉన్నారో రాముల వారు ఎలా ప్రతిష్ఠించారో అలాగే తద్రూపం స్వామిని అక్కడ చూసినట్టే ఇక్కడ ఉంటుంది. చూడండి, దర్శించండి. చాలా మంచి ప్లేస్ నమూనా టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామిది. మనం ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి తిరుమలలో దర్శించుకునే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా తిరుపతిలో ఉండే వాళ్ళకి చాలామందికి కూడా తెలియదు, ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ జూ పార్క్ వెళ్ళే దారిలో నమూనా టెంపుల్ ఉంది, తప్పకుండా దర్శించండి. అక్కడ నమూనా టెంపుల్, ఇక్కడ బృహదీశ్వర ఆలయం. చాలా చక్కగా ప్రశాంతతకు చాలా బాగుంది. శివకేశవులకి భేదం లేదని చెప్పడమే తార్కాణము. చూసారుగా, ఇక్కడ శివయ్య, అక్కడ వెంకటేశ్వర స్వామి. తిరుమలలో దర్శనం కాలేని వాళ్ళు బాధపడద్దు. అక్కడ ఎలా ఉన్నారో స్వామిని ఇక్కడ అలాగే ప్రతిష్ఠించారు. ఇక్కడ కూడా బృహదీశ్వర ఆలయం కూడా చాలా బాగుంది. దర్శనం చేసుకొని భగవంతుని అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఇది జూ పార్కుకు వెళ్ళే దారిలో వస్తుంది. తప్పకుండా ఈ తిరుపతిలో ఉండే వాళ్ళే కాదు, ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు కూడా తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోండి.